దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేయించారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజల వద్దకే వైద్యులను పంపే పని చేశారు. 108 వాహనాలు, 104 వాహనాల వ్యవస్థల్ని సమూలంగా ప్రక్షాళన చేసి కొత్త వాహనాలు కొన్నారు. అంతేకాదు, వైద్య వ్యవస్థలో డాక్టర్ల కొరత తీర్చడం కోసం రాష్ట్రానికి ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తెచ్చిన ఘనత నిస్సందేహంగా జగన్ ప్రభుత్వానిదేనని ప్రజలు అంటున్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికత కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. వాటిలో 5 మెడికల్ కళాశాలలు గత ఏడాది విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో అడ్మిషన్లు జరిగాయి. మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, రాజమండ్రిలోని మెడికల్ కళాశాలలు ఒక్కొక్కటి 750 సీట్లతో ప్రారంభమయ్యాయి. ఇదే క్రమంలో ఈ ఏడాది మరో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా గత 2 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం కృషి చేసింది. అంతేకాదు, వచ్చే ఏడాది మిగిలిన 7 మెడికల్ కళాశాలలు ప్రారంభించడానికి కూడా జగన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేయమని దశాబ్దాలుగా స్థానికులు కోరుతూనే ఉన్నారు. అది ప్రజల నుండి చాలా కాలంగా వినిపించిన బలమైన డిమాండ్. ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ఏలూరు ప్రజల కళ సాకారం కాలేదు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్య రంగాల్లో కీలకమైన మార్పులు వచ్చాయి. అనేక సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా వైద్య రంగంలో ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచేలా ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమల్లోకి తెచ్చి 25 లక్షల రూపాయల వ్యయం వరకు ప్రజలకు ఉచితంగా వైద్యం లభించేలా చూశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి వీలుగా కసరత్తు చేసి విజయం సాధించారు. వాటిలో ఒకటి ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ. ఇది గతేడాది ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులు చాలామంది మెడిసిన్ చదువుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అని చెప్పి మనం మర్చిపోకూడదు. ఈనాడు ఏలూరు మహాపట్నంలో మెడికల్ కాలేజీ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. త్వరలోనే మళ్ళీ హాస్పిటల్ సౌకర్యాలు కూడా అన్ని విభాగాల ప్రొఫెసర్స్ని తీర్చడానికి కూడా ప్రణాళిక సిద్ధమైంది. అది నాని గారు చలవేది. ఈనాడు పేద విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారంటే రూపాయి ఖర్చు లేకుండా ఫీజు కట్టుకొని చదువుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, నాని గారి పుణ్యం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు మెడికల్ సీట్లు సంపాదించుకున్న వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకుంటున్నారు. గవర్నమెంట్ కాలేజీలు నిర్మించాలని కృతనిశ్చయంతో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి గత సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు ఇస్తాం జరిగింది. మన ఏలూరుకి మాజీ వైద్య శాఖ మంత్రులైన మన నాని గారు ఏలూరుకు ఒక కాలేజీ తెచ్చి మన ఏలూరు ప్రజలకి అందుబాటులో తెచ్చారంటే అది నాని గారి ఘనత అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ 5 ఓపెన్ అయిపోయినాయి. ఇంకొక 5 ఈ సంవత్సరం ఓపెన్ అవుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తాం జరిగింది. ఎందుకంటే ఒక జబ్బు ఏదైనా చేసిందేనంటే డబ్బు రూపంలో చూడకుండా పేద ప్రజల పిల్లలు అయితే కనుక వీళ్ళు పేదవాళ్ళని ఆదుకుంటారని చెప్పినటువంటి దృఢ సంకల్పంతో వైద్యశాలలు అనేవి స్వతంత్రం వచ్చిన తర్వాత 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది ఇంకో విషయం ఏంటంటే అభివృద్ధి. ఇవాళ చెప్పుకోవాలంటే అనేక ఉపాధుల గురించి 10 పిస్సార్ బార్లు కడుతున్నారు, 4 పోర్టులు కడుతున్నారు, అనేకమైనటువంటి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 2,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. గతేడాది 150 MBBS సీట్లతో ఏలూరు మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెబుతూ జాతీయ మెడికల్ కౌన్సిల్ నివేదిక ఇవ్వడం ఆలస్యం. ఈ కాలేజీని జగన్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి ఉంచింది. కాలేజీకి అనుబంధంగా టీచింగ్ ఆసుపత్రి ఉంది. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, టీచింగ్ హాస్పిటల్ సమగ్ర అభివృద్ధికి జగన్ ప్రభుత్వం 525 కోట్ల రూపాయలను కేటాయించింది. స్వాతంత్రం వచ్చాక రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఏలూరుకు చెందిన రిటైర్డ్ IRS అధికారి సంజీవ్ అన్నారు. ఏలూరులో కూడా ఒక ప్రభుత్వ కాలేజీ, మెడికల్ కాలేజీ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ స్థానిక ప్రజలకు అందరికీ కూడా చాలా ఆనందదాయకమే కాదు, గర్వకారణం కూడాను. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఊహించలేదు. చిన్ననాటి నుంచి కూడా చూసిన ఏలూరులో
ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ అనేవి పెద్దగా ఉండేవి కాదు, చాలా తక్కువ ఉండేవి. అందులో మెడికల్ కాలేజీ అనేది అసలు కల్లో కూడా ఎప్పుడు ఊహించలేదు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏలూరులో కూడా ఒక మెడికల్ కాలేజీ ప్రపోజ్ చేయటం, దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని నిర్మాణం చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఒకే తఫా 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా గొప్ప విషయం. నిజంగా కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా చాలా గర్వపడాల్సిన, ఆనందించాల్సిన విషయం ఇది. ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తారని తాము అనుకోలేదని స్థానికులు అంటున్నారు. వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు అక్కడ అనేక ఇబ్బందులు పడటం మనం చూస్తూనే ఉన్నామని, అలాంటి సమస్యలకు ఇప్పుడు రాష్ట్రంలో పులి స్టాప్ పడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తూ ఉండడంతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవి ఎంతో ఉపయోగకరమని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే నాకు ఇప్పుడు ఈ ఇయర్ లైక్ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోనే 17 కాలేజెస్కి, దట్టు గవర్నమెంట్ కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అది నిజంగా ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. ఎందుకంటే ఇలా డబ్బులు కట్టి అక్కడికి వెళ్ళి చదువుకునే కన్నా ఇక్కడ కష్టపడి వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకొని ఇక్కడే వాళ్ళకి సీట్ పెరిగితే, ఇక్కడే సీట్స్ వస్తే ఇక్కడే వాళ్ళకి చదువుకునే అవకాశం దొరుకుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఐ రియల్లీ అప్రిషియేట్. కానీ ఇది ఇంకా కొనసాగి కంప్లీట్ అవ్వాలని, ఆల్రెడీ 11 కాలేజెస్ మనం చూసినట్లయితే కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా ఈ పర్మిషన్ ఇచ్చిన కాలేజెస్ కూడా కంప్లీట్ అయితే ఎంతోమంది భవిష్యత్తుకు అది హెల్ప్ఫుల్ అవుతుందని, ఎంతోమంది డాక్టర్స్ని మనం పొందుకుంటామని ఐ రియల్లీ కంగ్రాచులేట్ ది ఎఫర్ట్ టేకెన్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ తన పాలనలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిని పట్టించుకోలేదనే వాదనను చాలా కాలంగా ఒక వర్గం మీడియా చేస్తూనే ఉంది. ఆ వర్గానికి మద్దతుగా నిలిచే మేధావులది కూడా అదే మాట. కానీ వాస్తవాలు మాత్రం మరో రకంగా ఉన్నాయి. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిలో 5ంటిని గతేడాది ప్రారంభించారు. మరో 5ంటిని ఈ ఏడాది అందుబాటులోకి తేబోతున్నారు. ఇదంతా అభివృద్ధియేనని, జగన్ అభివృద్ధి చేయలేదని టీడీపీతో పాటు ఎల్లో మీడియా చేసిన ప్రచారం అబద్ధమని ప్రజలు అంటున్నారు.